ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కథ ఏంటో చూద్దామా? అనగనగనగనగా ఒక ప్రశాంతమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా రకాల జంతువులు, పక్షులు ఉండేవి. వాటిలో గర్వంతో కూడిన ఒక కుందేలు, ఇంకా నెమ్మదైన తాబేలు కూడా ఉండేవి. ఒకరోజు కుందేలు తాబేలును చూసి హేళన చేస్తూ, "నువ్వు నా అంత వేగంగా పరిగెత్తలేవు" అని అంది. అలా ఎగతాళి చేస్తూ తాబేలును చూసి నవ్వుతూ ఉంది. దానికి ఆ తాబేలు, "సరే, మనం పరుగు పందెం పెట్టుకుందాం" అంది. ఆ మాట విన్న కుందేలు మొదట ఆశ్చర్యపోయి, "నువ్వు నాతో పోటీ పడతావా?" అంటూ పకపకా నవ్వసాగింది. ఆ మాటకి తాబేలు బెదురు లేకుండా స్థిరంగా ఉండి, "అవును, మనం పోటీ పెట్టుకుందాం" అని అన్నది. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ ఒక దగ్గర గుమిగూడి పరుగు పందానికి సిద్ధం చేశాయి. అందులో ఒక పక్షి రెక్కలు ఊపి పందెంను మొదలుపెట్టింది. వెంటనే కుందేలు మెరుపు వేగంతో దుమ్ము లేపుతూ పరుగు పెట్టసాగింది. తాబేలు కూడా వెనుకనే నెమ్మదిగా తన వేగంతో పరుగు ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనుకకు తిరిగి చూసి నవ్వుకుంటూ, "ఈ తాబేలు నాతో పోటీ పడుతుందా? కనీసం ఈ రోజులోగా నన్ను చేరుకుంటుందా?" అని నవ్వుకుంటూ, "ఎలాగూ పోటీలో నేనే గెలుస్తాను కనుక కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పరుగు మొదలు పెడదాం" అని ఒక చెట్టు నీడలో కునుకు తీసింది. ఒక ప్రక్క తాబేలు మాత్రం తన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ ఎక్కడా విరామం లేకుండా పోటీ కొనసాగించింది. అలా నడుచుకుంటూ కుందేలు నిద్రిస్తున్న చోటును కూడా దాటేసింది. అలా పరుగు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. కొంత సమయానికి కుందేలుకు మెలకువ వచ్చింది. తను పందెంలో ఉన్న సంగతి గుర్తు వచ్చింది. మెరుపు వేగంతో మళ్ళీ పరుగు మొదలుపెట్టింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. కుందేలు కంటే ముందే తాబేలు పరుగు పూర్తి చేసి పందెంలో విజయం సాధించింది. చుట్టూ ఉన్న జంతువులు కేరింతలతో తాబేలుకు శుభాకాంక్షలు తెలిపాయి. గెలిచిన తరువాత తాబేలు కుందేలుతో ఈ విధంగా అంది, "అతి విశ్వాసం పనికిరాదు. నిదానంగా అయినా లక్ష్యం వైపు స్థిరంగా ఉండేవారికి విజయం తప్పక వరిస్తుంది." ఇది ఈరోజు కథ. మళ్ళీ కలుద్దాం.